ప్రపంచమంతటా యేసు ప్రభు అంటే ఎవడో తెలుసు, అన్ని చోట్ల తెలియకుండా ఏమీ లేదు. సోషల్ మీడియా వచ్చినాక వివాదాల మధ్యలో కూడా చాలా మందికి తెలిసిపోయింది యేసు ప్రభు ఉన్నాడని. లక్షల కోట్ల మంది సువార్త చేస్తున్నారు. అసలు యేసు ప్రభుని ఒప్పుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలియని వాళ్ళు లేరు. మళ్ళీ ఈ విషయం అవగాహనకు తీసుకొస్తున్నాను నేను. అరబ్ కంట్రీస్ తో సహా వారికి యేసు ప్రభు ఎవరో తెలుసు, ఒప్పుకోలేదు ఆయనే రక్షకుడని, అంతే. ఈ అవగాహన కోసం మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచమంతటికి యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన సిలువలో మరణించాడని తెలుసు, ఆయన తిరిగి లేచాడనే వార్త కూడా మనం నమ్ముతున్నామని వాళ్ళకి తెలుసు, ఆయన రెండవ రాకడ వస్తుంది అని తెలుసు. మరి తెలియనిదేమిటి? ఆయన మాత్రమే దేవుడు అనే విషయం ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, సువార్తికుడు వెళ్ళి యేసు ప్రభువే దేవుడు అని చెప్పడానికి వెళ్ళాలా? అదేనా సువార్త? యేసు దేవుడు అని నువ్వు చెప్పడం కాదు, అసలు యేసు మాత్రమే ఎందుకు దేవుడో చెప్పడానికి బయలుదేరాలి సువార్తికుడు. Download ShareChat.